ఏదన్నా కెమెరా ఫ్రంట్ సైడ్ నుంచి వస్తుంది కాబట్టి అది కెమెరా ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ అయితే మామూలుగా అలా వస్తుంది అన్నమాట. ఎంత కేజీన్నరనా? కేజీన్నర. చిన్న పోల్చుతాం. ఓకే, నా వంతు అయితే నేను 70 గ్రాములు ఎక్కువ వేసిన. ఓకే, 410 అయింది, 400 ఇచ్చేయి. చాలా నీట్గా. సైజ్ ఏమైనా చెప్పారా? సైజ్ ఏం చెప్పలేదు. కట్ చేస్తున్నా. పీసులు పీసులు ఏం చెప్పలేదు. మీ దగ్గరికి వచ్చేవాళ్ళు షటిల్ వాళ్ళు ముసలి ఎక్కువ ఉంటారు కదన్నా. ఉదయం వచ్చే బ్యాచ్ పెద్ద పెద్ద లెజెండ్సే ఉంటారు. ముసలోళ్ళు, కంపెనీ ఉన్నోళ్ళు, డబ్బు ఉన్నోళ్ళు 60 పైనే ఉంటాయి కదా అందరికీ. 60-50 మా కుర్రాళ్ళు కూడా నేనే బెదురుకుంటా. ఎందుకంటే ఈ పని చేసి ఈ నరేందర్ రెడ్డి బ్యాచ్ వాళ్ళు అయితే 60 ఉంటారు. 60 వాళ్ళు ఉండరు. వాళ్ళు 45, 48, 50 లోపల. అంటే వాళ్ళంతా ఒక బ్యాచ్. వాళ్ళ బ్యాచ్ అట్లా. ముసలోళ్ళు ఉండరు. ముసలోళ్ళు మార్నింగ్ బ్యాచ్లో ఉంటారు. ముసలోళ్ళు 6 గంటలకు వచ్చేటప్పుడు, వీళ్ళు 8 గంటలకు వస్తారు. లెగ్ పీసులు కొట్టించుకోమంటారా? నరేందర్ రెడ్డి ఆయన లెగ్ ఇప్పుడు తీసుకోలే మేడం ముట్టలేదు కదా. చికెన్ కడితే తక్కువ అనుకుంటారు. మేడం గారు బయటికి వెళ్ళారా? జాబ్ కదా బెంగళూరు వెళ్ళారా? బెంగళూరులో డ్యూటీ. అందుకోసం అప్పుడు బాగా తీసుకెళ్ళారు. కేజీ దాదాపు 2-3 నెలల నుంచే తక్కువ తీసుకెళ్ళాం. ఆమె 20, 10 అట్లా నెలకు 2 సార్లు వచ్చిపోతుంది. వాళ్ళ పైనే ఉన్నాడా? సాఫ్ట్వేర్ జాబ్ కాదు. పిల్లోడు కూడానా? పిల్లోడు కూడా ఏదో జాబ్కి ఎక్కాడు. అన్నా, డబ్బులు ఏంటో కానీ మనలాగా పనిచేసినోడే అదృష్టవంతుడు. డబ్బు పక్కకు పెట్టేసే మనలాగా పని చేసేవాడే అదృష్టవంతుడు. ఎందుకంటే కష్టం, నువ్వు ఎంత డబ్బు అయినా గోన సంచి డబ్బు రాని నీకు ఆనందం ఉండదు. నీ శరీరానికి, నీ మనసుకు ఆనందం ఉంటుందేమో కానీ నీ శరీరానికి ఆనందం ఉండదు. ఒక సంచి డబ్బు వస్తే నీ మనసు ఆనందపడుతుంది, శరీరానికి ఏం కావాలి? పని. నువ్వు పని చేస్తేనే శరీరం అలసిపోతేనే శరీరానికి ఆనందం. ఓకేనా? నా రాయల్టీని ఉపయోగించి
కట్ చేసిన ఆయన బయట పోతారేమో నువ్వు ఒకటేస్తా. నా వంతు చెక్ తినోడ బిల్లులో కేజీ బోన్లెస్, కేజీన్నర చికెన్, 4 లెగ్స్, అంతే కదా. నాకు ఆ డౌట్ చెప్పలే. ఇంకా ఈఏపీ అంటే ఎట్లా ఉంటుంది, మామూలుగా ఎట్లా ఉంటుంది? ఇదైతే నేను ఇప్పుడు చెప్తాను కదా. ఇందాక అంటే మెడలు ఉండవు నా దాంట్లో, మెడలు వేస్టేజ్ అంటే లెగ్ మధ్యలో చూపిస్తాను. ఇది ఉంది కదా, ఇది మొత్తం ఉండదు. సార్ చూపిస్తే దేనికి ఈఏపీ అంటే మేడం కూడా డిఫరెన్స్ ఏంది రెండింటికి అడిగింది. అడిగి అంటే నువ్వు చెప్పావే ఇది మామూలు చికెన్ మొన్న రాసిచ్చిండు ఒక ఆయన, నువ్వు లేవని. అరే రే 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 భరత్, నువ్వు ఫోన్ చేసావు చూడు. ఆ రోజు ఒక ఆయన రాయించిండు, నేను భరత్ సార్ ఇంటి నుంచి వస్తానంటే ఆ రోజు రాయించిండు విఐపి. ఇప్పుడు నీకు విఐపి అయినా మరి అంతే. ఒకసారి చూపిస్తే నాకు ఎలాగని రెండు డిఫరెన్స్ ఏంది, ఏమేమి ఉండదు. నీకు వీడియో తీసుకున్నా కదా, మేడం గారికి చూపించు, నీకు కట్ చేసేటప్పుడు చెప్తాను. నేను వీడియో తీసుకున్నట్టు లేదు లేదు, ఇప్పుడు నా ఛానల్ చూస్తావు కదా, నీ ఛానల్ చికెన్ షాప్ రిటర్న్ ఉంటుంది కదా, విఐపి చికెన్ అంటే దాంట్లో రాసి ఉంటుంది చూడు. అంటే చాలా వీడియోస్ ఉంటాయి దాంట్లో చూడమ్మా. సార్ 100 రూపాయలు క్యాష్ ఇవ్వండి సార్. సారీ, అసలు 500 నోట్ ఉంది మధ్యలోపల వస్తాయిగా అన్నా. మధ్యలోపల వస్తాయిగా. ఏ నాగా చాయ్ లేదు, ఏమిది అంత లైట్ పోన్లే. 100 రూపాయలది 200 నోట్ ఉంది, తీసుకెళ్ళి నీ 100 కొట్టుకో, ఫ్రీగా కొట్టుకో. ఆయన రాసి ఇచ్చింది, నేను చెప్పాలా దాంట్లో ఉంది ఆయన చెప్పింది. ఫోన్ చేసినప్పుడు పేరు నాకు అర్థం కావాలి. మోగట్లేదు అంటే మోగట్లేదండి, అది ఛార్జింగ్ లేదు. మోగట్లే అంటే దానికి అది నాతో నెట్ ఆపేసిన, వీడియోలు వస్తే కట్ అయిపోతుంది. ఇదో 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 4 బిస్కెట్స్, అల్లం చాయ్ తీసుకున్నాను. అల్లం చాయ్ తాగితేనేమో ఏమనిపిస్తుంది, లేదు చాయ్ తాగితే మాత్రం ఏదో ఫరెస్ట్గా అనిపిస్తుంది శరీరం. తమ్ముడు ఇప్పుడు నీకు అది ఇచ్చాను కదా 60, 100 రూపాయలు ఇక్కడ ఇచ్చేసి 100 ఇచ్చాను, నేను రాసేస్తాను, వేరే బిల్ రాసేస్తాను. ఎక్కువైంది 90 రూపాయలు అది నీకు మామూలుగా రాసి ఇచ్చాను.
వేస్ట్ ఏముండవు. ఇదో అది కేజీ బోన్లెస్. ఓకేనా? ఓకే. వదినా చెప్పు. అన్నది చికెన్ షాప్ రెడ్డి అని ఉంటుంది, యూట్యూబ్లో చూడండి, మీకు విఐపి తెలిసిపోతాను. ఇది నేను మధ్యాహ్నం ఎక్కిస్తాను అనమాట. ఆల్రెడీగా పాత వీడియోలు ఉంటాయి విఐపి చికెన్. కావాలంటే సాయంత్రం చూడమన్నాను ఇది, ఎందుకంటే నాకు ఇక్కడ వైఫై లేదు కదా, ఇంటికి దగ్గర ఉంది నాకు, నెట్ అక్కడ ఫ్రీ. 4 లెగ్ పీస్ పంచాలి కదా. ఎంత ఒక లెగ్ పీస్? ఒక లెగ్ పీస్ ఎంత? ఒక లెగ్ పీస్ కాదు, దాని వెయిట్ లెక్కనే చూపించండి, నేను చూపిస్తాను అంతా. ఇదేంటంటే అది కూడా విఐపిలోనే కలిసిపోతుంది, లెగ్ పీస్ విఐపి చికెన్లోనే వెయిట్ లెక్కనే ఉంటుంది. అంటే నాకు డౌట్ నిందిలే చాలా రోజుల నుంచి, రెండింటికి డిఫరెన్స్ ఏందప్ప అని. ఎందుకంటే చాలా వేస్ట్లు పోతాయి అన్నమాట చికెన్. మామూలుగా తిట్టేమి ఉండదు కదా. ఇవి ఏంటంటే ఇది ఈ వేస్ట్లు ఉన్నాయి కదా, ఇవన్నీ ఉంటాయి మధ్యలో. నీట్గా తినాలి అనే వాళ్ళు మాత్రమే ఇది మన షాప్కి ప్రత్యేకత అన్నమాట. ఇది ఏంటంటే దీనికి టైం ఇవన్నీ చాలా వేస్ట్ అవుతుంది. 4 అయిపోయినాయి. వేస్ట్ అవి తిక్కు పెట్టండి, నేను ఫోటో తీసుకుంటాను. అది బెస్ట్ కదా, అందుకే విఏపి చెప్పి చెప్పి తీసుకుంటాను. ఆమె నిన్ను అడిగారా, నువ్వు మా తెలుసుకోవాలని అడుగుతున్నావు? ఆమెను అడిగారు, నేను లెగ్ పీస్ తీసేసారా? 4 ఉన్నాయి కదా, 4 అడిగారు. ఇంకా కావాలా? మంచి అంటే కొంచెం పెద్ద పెద్దగా ఉంచేసి మిగతాయి ఎంతవరకు చదువుతున్నావు తమ్ముడు? 10th పాస్ అయినవా లేదా? ఎగ్జామ్స్ రాయలా, ఎగ్జామ్ రాయలేదు. ఎగ్జామ్ కొద్దిగా పర్సనల్ ప్రాబ్లం వల్ల రాయలా. నాకు పర్సనల్ ప్రాబ్లం వల్ల అవన్నీ ఇక్కడ పెట్టండి, ఫోటో తీసుకుంటాను. నీకు ఓకే కదన్నా? నాదంతా బిజినెస్ క్లారిటీగా ఉంటుంది. అది లెగ్ పీస్లో కవర్లు ఇచ్చేసింది, మామూలుగా ఇచ్చేసింది. ఇవి దొరకాలంటే కష్టం. ఇవి విన్స్ది బోన్లెస్ తీసినప్పుడే వస్తాయి. ఓకే ఓకే. ఇదంటే చాలా టేస్ట్. మా అపార్ట్మెంట్లో వాళ్ళు కూడా అడుగుతూ ఉంటారు, కానీ దొరకవు. మీ అపార్ట్మెంట్లో ఒక ఫ్లాట్ లేకపోతే ఫ్లాట్? రైట్, ఇది ఇక్కడ పక్కకు పెడదాం. ఇది తొలిచేసి మన తగ్గితే ఇద్దాం. లెగ్ పీస్ సపరేట్ చేయాలన్నా? సపరేట్ పెట్టమన్నా, అన్నీ దీంట్లోనే వస్తాయి. మళ్ళీ పైన పెడదామా?
ఆ పైన పెట్టేసి వాళ్ళు కనిపించేటట్టు. సరేలే, నీ కోరిక మేరకు ఫ్లెక్స్ వేరేగానే ఉంటాను, వేరే కవర్లో పైన పెట్టి చేస్తాను. ఈ స్టాండ్ బాగుంది కదా, సూపర్ ఉందన్న. అంతకుముందు ఈడ పెడితే సగం ముద్దు కనిపించకుండా ఉంది. ఇది 200. చాలా ఎంత బాగుంది కదా ఇది. మనము తినేటప్పుడు కూడా ఏదైనా ఇలా కావాలంటే పెట్టుకుంటుకోవచ్చు. బాగుంది. కూర్చుని ఇటు మిక్సర్ తీసుకుని బాగుంటుంది. చేయనొప్పి లేకుండా. సరే, ఈ లెగ్కి బ్లడ్ ఉంటుంది అనమాట. ఓకే సార్, వస్తుంది. వంద తీసేసుకున్నాను. అయిపోయింది కదా నీది ఆన్లైన్. తమ్ముడు ఓకేనా? నీ దగ్గర నేను ఇది 560 రైట్. నాకేం కదా పడుతుందా? సరిపోయింది కదా, సరిపోయింది కదా. లేదు లేదు, నీ డబ్బులు ఏమైంది? విఐపి చికెన్ అయితే మర్చిపోయాను. సరే రైట్ నాన్న, ఇది ఒక 10 రూపాయలు ఎక్కువ వేసిన చూడు. 560 ఇది. సర్పంచ్కి ఫోన్ చేయవా? పావు గంట 5 దొరుకుతాడు అన్నా.
కొంచెం స్పెషల్ ఉన్నట్టుంది అది. ఆయనకే అంటది కదరా అది. ఆ? రింగు సౌండే వేరు. అయ్యో తమ్ముడు ఇదోనన్నా ఫోటో తీసుకో. కూసింది ఓకేనా? తీసుకుంటాను. ఇంకా తీలా ఇంకా తీయలేదు. తీసుకుంటాను. అదే వేస్టేజ్ మేడం అని చెప్పి. ఓకేనా? రైట్. ఓకే, చూశారు కదా ఫ్రెండ్స్, కేజీన్నర మా విఐపి చికెన్, కేజీ బోన్లెస్, 4 లెగ్స్, ఇంకొక 1.5 కేజీ చికెన్, మామూలు చికెన్ని దాన్ని కట్ చేశాను. ఓకే రైట్. ఇలా చాలా నీట్గా చేసుకుంటాను నా వర్క్ను మాత్రం అందరికీ నీట్గా ఇవ్వడానికి. హోటల్స్ హాస్టల్స్ తీసుకొని ఆర్డర్ చాలా నీట్గా ఇస్తుంటాను. అంతే కస్టమర్స్కి వీలైనంత 100% నా వంతు న్యాయం చేస్తాను. ఓకే. ఇయ్యయ్యా. బాయ్. డబ్బులు